Hello everyone, welcome back to my YouTube channel. I am Monika Reddy and ఈ వీడియోలో అయితే నేను మీకోసం బయాలజీ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకోసం చెప్తాను. లాస్ట్ వీడియోస్ లో అయితే నేను 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాను. అది కనుక మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. సో సెక్షన్ 3 లో అయితే టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్. సో 5 into 4 మనకి 20 మార్క్స్ వచ్చేస్తాయి. నేనైతే కొన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని చెక్ చేసి బాగా సార్ట్ అవుట్ చేశాను. టోటల్ 11th 12th 13th and 14th and 15th ఈ 5 క్వశ్చన్స్ లో ఏ టాపిక్స్ వస్తాయని నేనైతే సార్ట్ అవుట్ చేశాను. ఇవే వచ్చి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక వీడియో లెంతీగా అనిపిస్తే స్పీడ్ లో పెట్టేసుకోండి. నేను చెప్పినట్టే 11th 12th 13th 14th and 15th క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ కి ఏ టాపిక్ వస్తుందో ఇప్పుడు నేను మీకు చెప్తా. 11th క్వశ్చన్ లో అయితే మోస్ట్లీ డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవో 2 టాపిక్స్ ఇచ్చి డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటారు. 12th క్వశ్చన్ లో అయితే మనకి డయాగ్రామ్ గివెన్ అయినా అడుగుతారు, లేదా ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అయినా వేస్తారు. ఈ 2 కూడా చాలా ఈజీ, 4 మార్క్స్ కాబట్టి ఈజీ డయాగ్రామ్స్ మోస్ట్లీ అడుగుతారు. 13th క్వశ్చన్ లో అయితే ప్రికాషన్స్ ఆర్ స్లోగన్స్ ఈ రెండిట్లో ఏదైనా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 14th క్వశ్చన్ లో అయితే ఏ చాప్టర్ నుంచి వస్తుందో మనం చెప్పలేం కానీ షార్ట్ ఆన్సర్స్ అయితే అడుగుతారు. 15th క్వశ్చన్ లో అయితే మనకి ఒక టేబుల్ ఆర్ ఫ్లో చార్ట్ ఇచ్చి టోటల్ దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలాగైతే మనకి సెక్షన్ 3 అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే అది 11th క్వశ్చన్, దాంట్లో డిఫరెన్సెస్ అడుగుతారని చెప్పాను కదా. ఇదైతే మోస్ట్ చాప్టర్ 5 నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ కి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ అరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీ ప్రొవైడ్ చేయడమే రెస్పిరేషన్. సో ఇందులో అయితే మన ఆర్గానిజమ్స్ లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే అరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. హ్యూమన్ బీయింగ్స్ లో అయితే అరోబిక్ రెస్పిరేషన్ అవుతూ ఉంటుంది. అరోబిక్ రెస్పిరేషన్ లో అయితే గ్లూకోజ్ ఆక్సిజన్ ద్వారా CO2 అండ్ ఎనర్జీగా బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ కైండ్ ఆఫ్ రెస్పిరేషన్ ద్వారా మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే మనకి రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెట్రా. అనరోబిక్ రెస్పిరేషన్ అయితే ఈస్ట్ లాంటి ఆర్గానిజమ్స్ లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ ఆర్గానిజమ్స్ లో గ్లూకోజ్ ఎథనాల్ ఇంకా CO2 గా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అయితే గ్లూకోజ్ ని లాక్టిక్ యాసిడ్ గా బ్రేక్ డౌన్ చేస్తాయి. కంపారిటివ్లీ అనరోబిక్ రెస్పిరేషన్ అయితే చాలా తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇదే మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ అరోబిక్ రెస్పిరేషన్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ టు ది హార్ట్. అంటే 2 రకాల బ్లడ్ వెసల్స్ ఉంటాయి అన్నమాట. అదేం చేస్తాయి, హార్ట్ నుంచి బ్లడ్ తీసుకొస్తాయి, కొన్ని హార్ట్ కి బ్లడ్ ని పంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ కి డిఫరెన్సెస్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. హార్ట్ నుంచి బ్లడ్ తెచ్చే బ్లడ్ వెసల్స్ ని ఆర్టరీస్ అంటారు. హార్ట్ కి బ్లడ్ పంపించే బ్లడ్ వెసల్స్ ని వెయిన్స్ అని అంటారు. ఈ 2 కూడా చాలా డిఫరెంట్, ఇంకా సిమిలర్ కూడా. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలి. ఈ రెండింటికి ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టే ఫ్లో, డైరెక్షన్ ఆఫ్ ఫ్లో మాట. బ్లడ్ కనుక హార్ట్ నుంచి వస్తే అది ఆర్టరీ అవుతుంది. బ్లడ్ కనుక హార్ట్ కి వెళ్తే అది వెయిన్స్ అవుతుంది. ఇంకా ఆర్టరీస్ లో క్యారీ అయ్యే బ్లడ్ కి ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా వెయిన్స్ కి అయితే కంపారిటివ్లీ చాలా లోగా ఉంటుంది. ఆర్టరీస్ అయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి, ఇంకా వెయిన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఆర్టరీస్ ఒక వాల్ అయితే చాలా థిక్ గా ఎలాస్టిక్ గా ఉంటుంది. వెయిన్స్ ఒక వాల్ అయితే చాలా థిన్ గా ఉంటుంది, ఇంకా దాంట్లో వాల్స్ కూడా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఆర్టరీస్ నుంచి వచ్చే బ్లడ్ చాలా ఎక్కువ ప్రెషర్ తో ఉంటుంది అన్నమాట. అది తట్టుకోవడానికి ఆర్టరీ అంత గట్టిగా అయితే బిల్డ్ అయి ఉన్నది. ఇంకా వెయిన్స్ లో వాల్స్ ఎందుకుంటాయంటే బ్లడ్ బ్యాక్ కి ఫ్లో అవ్వకుండా ఉండాలని. వాల్స్ అంటే ఏంటి కాదు, ఉన్న వెయిన్ మధ్యలో కొన్ని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అదే వాల్స్. ఆర్టరీస్ లో ఉన్న బ్లడ్ హై ప్రెషర్ తో ఉంటుంది, వెయిన్స్ లో ఉన్న బ్లడ్ అయితే లో ప్రెషర్ తో ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టే ఆర్టరీస్ లో అయితే వాల్స్ అయితే అస్సలు ఉండవు, కానీ వెయిన్స్ లో వాల్స్ ఉంటాయి. ఆర్టరీస్ అయితే చాలా నారోగా ఉంటాయి అన్నమాట, కానీ వెయిన్స్ కొంచెం వైడ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టరీస్ ఆర్ అయోటా అండ్ పల్మినరీ ఆర్టరీ. And examples of veins are vena cava and pulmonary veins. ఈ రెండింటికి మీరు డిఫరెన్షియేట్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాస్తే మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా డబుల్ సర్క్యులేషన్ గురించి కనుక ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. చాలా ఈజీగా మీరు మంచి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈ డిఫరెన్సెస్ లో అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ఈ రెండింటి గురించి అయితే మనకి చాలా బాగా వచ్చేసి, ఎందుకంటే ముందు నుంచి ఇదే నేర్చుకుంటున్నాం, కానీ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ లో అయితే ఆ ఆర్గానిజం దానికే స్వయంగా
ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. అదే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ వచ్చేసి ఈ ఆర్గానిజమ్స్ అన్ని వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట వాటి న్యూట్రిషన్ కోసం. మోస్ట్లీ ఇవన్నీ కూడా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఉన్న ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్గానిజమ్స్ ని ఆటోట్రోప్స్ అంటారు. ఇంకా హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ ఆర్గానిజమ్స్ ని హెటరోట్రోప్స్ అని అంటారు. ఆటోట్రోప్స్ కి సోర్స్ వచ్చేసి సన్లైట్ ఇంకా సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. హెటరోట్రోప్స్ కి సోర్సెస్ వచ్చేసి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఏంటంటే ప్లాంట్స్ ఇంకా గ్రీన్ కలర్ బ్యాక్టీరియా కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ కి ఎగ్జాంపుల్స్. ఇంకా హెటరోట్రోప్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే యానిమల్స్, ఫంగై ఎక్సెట్రా. దీంతో ఈ క్వశ్చన్ అయితే అయిపోయినట్టే. ఇది చాలా ఈజీ, మీరు కొంచెం బాగా చదువుకోండి. ఇంకా ఇది వచ్చే ఛానల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇది మీరు చూసినట్టే చాలా ఈజీ. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీంతో అయితే మనకి 11th క్వశ్చన్ అయిపోయినట్టే. ఇప్పుడు 12th క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 12th క్వశ్చన్ లో మోస్ట్లీ డయాగ్రామ్స్ అడుగుతారు. ఎందుకంటే 12th లో ఏ అండ్ బి అని ఉంటది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. ఏ లో మనకి మోస్ట్లీ డయాగ్రామ్ అడుగుతారు, బి లో అయితే ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని క్వశ్చన్స్ అడుగుతారు. లేదంటే కొన్ని కేసెస్ లో రెండు కూడా డయాగ్రామ్స్ అడగచ్చు. సో ఇప్పుడైతే నేను మీకోసం ఏ డయాగ్రామ్స్ వస్తాయో చెప్తాను, ఇంకా వాటిని ఈజీగా ఎలా గీయాలో నేను మీకు చెప్తా. డయాగ్రామ్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ యొక్క డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా దాని పార్ట్స్ కూడా మనం లేబులింగ్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చేసి లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఫ్లవర్ కి క్రాస్ సెక్షన్ మనం గీసి దాని పార్ట్స్ అని బాగా లేబుల్ చేయాలి. ఇదే ఈ డయాగ్రామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చేసి జెర్మినేషన్ ఆఫ్ పాలెన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చే ఛానల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు బాగా చదువుకోండి, బాగా నేర్చుకోండి. ఇప్పుడు నేను కూడా మీకు ఎలా నేర్పిస్తా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక వైట్ నోట్స్ ఇంకా పెన్సిల్ ని పట్టుకొని నాతో పాటు మీరు కూడా డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఇది మీకు కూడా రివిజన్ అయిపోతుంది కాబట్టి. నేను ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ డయాగ్రామ్ మీకోసం చెప్తున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చేసి అనుకుంటే స్కిప్ చేసేయండి. మీరు కనుక ఇది చూస్తే మీకు రివిజన్ అయ్యేది కూడా ఉంటుంది కాబట్టి నేను చూడమని అయితే సజెస్ట్ చేస్తున్నా. వీడియో చాలా వరకు వచ్చేసాం కదా, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి. మనలో చాలా మంది అయితే డయాగ్రామ్ వేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు నేను మీకోసం కొన్ని టిప్స్ చెప్తా. నా ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను ఆల్రెడీ చెప్పాను, మీకోసం మళ్ళీ చెప్తా. డయాగ్రామ్ వేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం పెన్ పెన్సిల్ యూజ్ చేస్తారు, కానీ అది యూజ్ చేయకండి, పెన్సిల్ యూజ్ చేయండి. ఎందుకంటే పెన్ పెన్సిల్ యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు పేపర్ చిరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేనైతే పెన్సిల్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తున్నా. సో ఎరేజర్ కూడా ఇంత పెద్ద ఎరేజర్స్ అయితే వాడకండి, చిన్న డస్ట్ ఎరేజర్స్ వాడండి. ఎందుకంటే వీటితో మనం చెరిపినప్పుడు పేపర్ చిరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న ఎరేజర్స్ వాడమని అయితే నేను సజెస్ట్ చేస్తున్నా. మనం డయాగ్రామ్స్ లోకి వెళ్ళిపోదాం. పెన్సిల్ కూడా షార్ప్ చేసినప్పుడు మరీ షార్ప్ గా షార్ప్ చేసుకోకండి, ఎందుకంటే కొంచెం బెండ్ లా ఉంటే మనం ఈజీగా షేడింగ్ చేయొచ్చు, ఇంకా బాగా డ్రా కూడా చేయొచ్చు. ఇంకా షార్ప్ టిప్ ఉన్నప్పుడు పేపర్ చిరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి న్యూరాన్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే న్యూరాన్ యొక్క న్యూక్లియస్ తో స్టార్ట్ చేయాలి. మీరు రౌండ్ గా ఒక న్యూక్లియస్ ని గీసి దాన్ని నైస్ గా డార్క్ గా షేడ్ చేసుకోండి. ఆ తర్వాత న్యూరాన్ చుట్టూ ఒక 5 యూలు గీయండి. 1 2 3 4 5. ఇంకా ఒకటి ఎక్స్ట్రా పడితే ఇంకోటి కూడా గీసుకోండి. దీని తర్వాత మనం డెండ్రైట్స్ అయితే గీసుకోవాలి. డెండ్రైట్స్ ని మీరు ఒక ఇలా ప్రొజెక్షన్స్ లా కూడా గీసుకోవచ్చు, లేదంటే మీరు దాన్ని ఇంకా బాగా చేయాలంటే ఇలాంటిగా కూడా గీసుకోవచ్చు. నేనైతే ఇలాగే గీస్తాను. సెల్ బాడీ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎండ్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ మధ్యలో మనం కొంచెం స్వాన్ సెల్స్ ఇంకా నర్వ్ ఎండింగ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం ఒక థిన్ 1 గీసుకోవాలి. అలా థిన్ గా ఇంకా చాలా థిన్ గా చేసుకొని లాస్ట్ వరకు వచ్చేయండి. ఆ తర్వాత నర్వ్ ఎండింగ్ వచ్చేసినట్టే. సేమ్ డెండ్రైట్స్ కి మీరు ఎలా గీసారో ఇక్కడ కూడా అలాగే గీయండి. ఇంకా మిలన్ షీట్ గీసుకోవాలి. ఇవి జస్ట్ ఒక స్మాల్ బీన్ లైక్ రెక్టాంగిల్ స్ట్రక్చర్స్ లా ఉంటాయి అంతే. దీని తర్వాత వీటన్నిటికీ కూడా సెల్స్ గీయాలి. ఇప్పుడు లేబులింగ్ వచ్చేద్దాం. అంటే ఈ 2 పార్ట్స్ కూడా డెండ్రైట్స్ అని అంటారు. ఇది వచ్చేసి న్యూక్లియస్, పార్ట్ వచ్చేసి సెల్ బాడీ మాట. పార్ట్ లో ఎక్కడైనా మనం పాయింట్ చేసుకొని యాక్సాన్ అని గీసుకోవచ్చు. సో ఈజీగా ఉండాలని అయితే నేను ఇక్కడ పెడుతున్నా యాక్సాన్. ఇక్కడ బ్లాక్ డాట్స్ పెట్టాం కదా, అట్లే స్వాన్ సెల్స్ అని అంటారు. వైట్ కలర్ దాన్నే మిలన్ షీట్ అంటారు.
వీటి మధ్యలో ఉన్నదాన్ని నోడ్ ఆఫ్ రాన్వీర్ అంటారు. మనం వీటన్నిటికీ కూడా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఈ ఎండింగ్ పార్ట్ని అయితే నర్వ్ ఎండింగ్ అని అంటారు, నర్వ్ టర్మినల్ అని కూడా అంటారు, లేదంటే యాక్సాన్ టర్మినల్ అని కూడా అనొచ్చు. మీరు ఇది ఇంకా బాగుండాలి అనుకుంటే ఇదంతా కూడా డాట్స్ పెట్టుకోవచ్చు, ఒక అమీబా కైండ్ ఆఫ్ లాగా. ఈ డాట్స్ ఎందుకు పెట్టుకుంటామంటే అందులో సైటోప్లాజం ఉందని రీప్రజెంట్ చేయడానికి. మీకు కావాల్సి దాన్ని కూడా మీరు లేబులింగ్ చేసుకోవచ్చు. మనం దీని అంతా ఒక లైట్ షేడింగ్ చేద్దాం. సో అంతే గాయ్స్, దీంతో అయితే న్యూరాన్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు కూడా బాగా చేయండి, నాకన్నా బాగా గీయండి, ఎందుకంటే నాకు తెలుసు నేను అంత బాగా గీయలేదని. వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను పార్ట్ చేస్తున్నాను. అందులో అయితే 12th, 13th, 14th and 15th క్వశ్చన్స్ పెడతాను. 12th క్వశ్చన్ లో అయితే డయాగ్రామ్స్ ఇంకా వాటి ఫంక్షన్స్ గురించి కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. బాయ్.